అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ఓటర్లు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల్లో ఉన్న మాట ఏంటి? విపక్ష వైఖరి గురించి వాళ్ళలో ఉన్న అభిప్రాయం ఏంటి? ఇలాంటి అంశాల మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసాం. దానికి సంబంధించినటువంటి వివిధ వీడియోల్ని జిల్లాల వారీగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, బాపట్ల, అన్నమయ్య, అనంతపురం ఇలా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ మీరు చూడొచ్చు. దాంతోపాటుగా రాష్ట్రంలో మంత్రులు ఎవరెవరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనే దాన్ని కూడా ఒక వీడియో ఉంది. అది కూడా సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్నీ చూడొచ్చు. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, కూటమికి అత్యంత కీలకమైన జిల్లాల్లో రాజకీయ పరిస్థితులేంటి, ఇలాంటి అంశాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలుంటే 8కి 8 కూటమి చేతిలోనే ఉన్నాయి. అందులో 2 జనసేన, 1 బీజేపీ, 5 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు, అక్కడున్న తెలుగుదేశం లేదంటే కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల పరిస్థితి ఏంటి, ఈ విషయాల మీద ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో మొదటి నియోజకవర్గం అనపర్తి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఆ పార్టీ బీఫామ్పై బరిలో దిగి విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఇన్ఛార్జిగా ఆయన తనయుడు, బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. దాదాపు టీడీపీ బీజేపీ ఒకటే అన్నట్టుగా ఆ నియోజకవర్గంలో రాజకీయం నడుస్తుంది. గడిచిన 2 ఏళ్లలో ఎమ్మెల్యే తీరు మీద తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యే తనయుడు ఆయన సాగిస్తున్నటువంటి వ్యవహారాలు చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకతకి కారణంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఇటీవల అనేక పరిణామాల్లో ఎమ్మెల్యేకి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ తరుణంలో ఆయనకి ఇప్పుడు 2 పార్టీల బలం కలిసి రావడం అన్నది ప్రధానమైనటువంటి బలంగా ఉంటే, బలహీనతగా ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరగడం ఆయన కొంప ముంచేసే స్థాయికైతే చేరుతోంది. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నా అక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ముందంజలో ఉండొచ్చు అనే అభిప్రాయం ఓటర్లలో ఉంది. అందుకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కూడా ప్రధానమైనటువంటి కారణం. వివిధ సమస్యల మీద వేగంగా కదలడం, ఎప్పటికప్పుడు విపక్షాన్ని ఢీకొట్టడం, ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటూ వివిధ కార్యక్రమాల్లో చొరవగా పాల్గొనడం, ఇదంతా సూర్యనారాయణ రెడ్డికి కలిసి వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతున్నటువంటి వైనం చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పూర్తి సానుకూలత వచ్చినటువంటి ఏకైక నియోజకవర్గంగా ఇప్పుడు అనపర్తి కనిపిస్తుంది. అందుకు అనేక కారణాలు. సంప్రదాయంగా అక్కడ ఉన్నటువంటి రెడ్డి ఓటర్లలో వచ్చినటువంటి మార్పు, చంద్రబాబు పాలనా తీరు మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ ఇప్పుడు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి పూర్తి అనుకూలతను తీసుకొస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెరిగిన వ్యతిరేకతను అధిగమించడం సాధ్యమేనా అనే ప్రశ్న అయితే ఇప్పటికిప్పుడైతే కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత మండపేట అసెంబ్లీ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గత ఏడాది చివరిలో ఇది తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఇన్ఛార్జిగా సీనియర్ నేత, ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూ వస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి లేదు అనే ఒక అసంతృప్తి అయితే మొదలయ్యింది. గత ఎన్నికల్లో కూడా అది ప్రభావం కనిపించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి సానుకూల పవనాల్లో అదంతా కొట్టుకుపోయింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు బరిలో ఉండకపోవచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. ఆయన మళ్ళీ పోటీ చేస్తే మాత్రం తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంప్రదాయ ఓటింగ్ బలం, సంస్థాగతంగా ఆ పార్టీ బలం,
అన్నీ కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పాల్సి ఉంటుంది. కూటమి నాయకత్వం మధ్య ఉన్నటువంటి సఖ్యత కూడా కలిసి వచ్చే అంశంగా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు దూకుడుగా ఉండడం, కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా స్పందిస్తారు అనే అభిప్రాయం ఉండడం ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ అయితే, పార్టీ బలోపేతం మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అనే మాట అయితే నియోజకవర్గ ఓటర్లలో ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు గెలవనటువంటి నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే మండపేట ఒకటి. ఇలాంటి నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవలసి ఉంటే అలాంటి విషయంలో వైఎస్ఆర్సీపీ అశ్రద్ధ చేస్తుంది అనే మాట అయితే వినిపిస్తుంది. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ సునాయాసంగా గట్టెక్కే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యే తీరు ఇవన్నీ మరింత వ్యతిరేకతకు కారణమైతే అప్పుడు వైఎస్ఆర్సీపీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే పరిస్థితి మారొచ్చేమో. కానీ 2026 నాటికి 2 ఏళ్ల పాలన తర్వాత తెలుగుదేశం పార్టీకి మండపేటలో ఇంకా మొగ్గైతే కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున తొలిసారి గెలిచిన బత్తుల బలరామకృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బత్తుల బలరామకృష్ణ, ఆయన భార్య ఇద్దరు దూకుడు స్వభావంతో అనేక వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. చాలా విషయాల్లో వేలెట్టి చాలా పెద్ద రాద్ధాంతంగా మార్చుకుంటున్నారు. దాంతో స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలం, జనసేన పార్టీకి ఇంకా కొనసాగుతున్న ఆదరణ ఇవన్నీ అంతో ఎంతో గట్టెక్కే దానికి తోడ్పడతాయి అనే అభిప్రాయం అయితే ఓటర్లలో ఉంది. ఇక 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిందేమీ లేదు అనే మాట అయితే రాజానగరం వాసుల్లో వినిపించింది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. ఆయన కార్యకర్తల విషయంలో చొరవగా కదలడం ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. కానీ 2024 ఎన్నికల్లో తనకు దూరమైన అనేక సెక్షన్స్ని ఇంకా దగ్గర చేసుకోవడంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారుతున్నటువంటి అందరినీ కలుపుకోలేకపోతున్నారు అనే మాట అయితే నియోజకవర్గంలో ఉంది. దాంతో ఎప్పటికిప్పుడు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే గట్టి పోరు తప్పదు అనే మాట అయితే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తే మాత్రమే జనసేన ఇక్కడ గట్టెక్కగలుగుతుంది. ప్రస్తుతానికైతే ఇరు పార్టీల ఇన్ఛార్జీల మధ్య సమన్వయం అయితే కనిపిస్తోంది. అది ఎక్కడ చెడినా ఇక్కడ కూటమి పుట్టి ముంచేసే పరిణామాలకైతే కారణంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గం, ఇది కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఒక్కసారి కూడా బోణీ కొట్టనటువంటి అసెంబ్లీ స్థానం. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో చొరవగా కదులుతున్నారు, వివిధ సమస్యల మీద స్పందిస్తున్నారు. కానీ ఆయన అతి ప్రచారం చేసుకుంటున్నారు అనే ఓవర్ పబ్లిసిటీ వ్యవహారం బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. నగరవాసులు కావడంతో, విద్యావంతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఏంటి ఎమ్మెల్యే శృతి మించి ప్రచారానికి పూనుకుంటున్నారు అనే మాట అయితే నగర వాసుల్లో ఉంది. దానికన్నా మించి తెలుగుదేశం పార్టీలోని చాలామంది సీనియర్లు ఎమ్మెల్యే వైఖరితో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే అందరినీ డామినేట్ చేస్తూ అంతా తానే అన్నట్టుగా చక్కబెట్టేస్తున్నటువంటి వైనం చాలామందికి రుచించట్లేదు. టీడీపీలో అంతర్గత విభేదాల కారణంగానే ఇప్పటికే రాజమండ్రి సిటీలో సాగుతున్నటువంటి లెక్కర దందా దగ్గర నుంచి అనేక అక్రమాలు బాహాటంగా వెల్లడవుతున్నాయి. వాటన్నిటినీ కవర్ చేసుకోవడానికి ఎమ్మెల్యే చాలా శ్రమించాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడి నుంచి మాజీ ఎంపీ మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా దూకుడుగా కదులుతున్నారు, చొరవగా స్పందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ తరఫున వేగంగా స్పందిస్తున్నటువంటి నేతల్లో మార్గాని భరత్ ఒకరు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో సఖ్యత లేకపోవడం, సమన్వయం పెరగకపోవడం, సీనియర్లంతా మార్గాని భరత్ ధోరణి పట్ల పూర్తి సానుకూలంగా లేకపోవడం, ఇలాంటి అనేక అంశాలు ప్రతికూలంగా మారుతున్నాయి. పార్టీని పూర్తిగా చక్కదిద్దుకోగలిగితే మాత్రమే వచ్చే 3 ఏళ్లలో ఇక్కడ పోటీ ఇవ్వగలిగే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజమండ్రి సిటీలో
సంప్రదాయంగా ఉన్న తన బలం ద్వారా మరోసారి టీడీపీ సునాయాసంగా ఈ సీట్ని నిలబెట్టుకోవడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత రాజమండ్రి రూరల్, ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుల్ని రంగంలో దింపాలి అని బలంగా భావిస్తున్నారు. కానీ ఆయన మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, వరుసగా గెలిపించిన నియోజకవర్గంలో అదనంగా ఒరిగిందేమీ లేదన్న వాదన, ఇలాంటివన్నీ చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేసే అంశాలుగా మారబోతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా క్రమంగా పెరుగుతుంది. జనసేన పార్టీలో కూడా సందేహాలు బలపడుతున్నాయి. అయితే మిత్రపక్షాల మధ్య కొంత సఖ్యత అయితే కనిపిస్తుంది. ఆ సఖ్యత ఉన్నంతకాలం మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బుచ్చయ్య చౌదరికి సేఫ్ జోన్గా చెప్పాల్సి ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన మనసంతా వేరే చోటు ఉంది. దాంతో ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి పనిచేయడం లేదు అనే మాట అయితే అక్కడి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఉంది. దాంతో నియోజకవర్గంలో వివిధ సమస్యల మీద, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాల మీద, స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరుల వ్యవహారాల మీద చొరవగా కదలడం లేదు అనే అభిప్రాయం నియోజకవర్గ వాసుల్లో ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తీరు కొంత కలిసి వస్తుంది. కానీ సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇతర నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటి కారణాలతో ఇక్కడ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వెనుకబడే ఉంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మరోసారి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కూడా సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక గోదావరికి రెండో వైపు ఉండే నియోజకవర్గాల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానం, ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడ జనసేనతో ఇటీవల విభేదాలు పెరుగుతున్నాయి. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి, ఎమ్మెల్యేకి చాలా సందర్భాల్లో పొసగడం లేదు. జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా అసహనం పెరుగుతోంది. ఇవన్నీ ఇక్కడ కూటమికి చాలా పెద్ద తలనొప్పిగా మారేదానికి అవకాశం ఉంటుంది. అయితే కొవ్వూరులో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఇక్కడ టీడీపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా కమ్మ కులస్తులు బలంగా ఉండడం, రాజకీయాల్లో చక్రం తిప్పుతుండడం, ఇదంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన వనరు. ఇక ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అనే మాట అక్కడి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. ఎమ్మెల్యే అక్కడ ప్రభుత్వ వైఫల్యాల మీద వేగంగా కదలడంలో లోపం ఉంది అనే మాట అయితే వినిపిస్తోంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, మిత్రపక్షాల మధ్య దూరం బలపడుతూ ఉండడం, ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రధానమైన అడ్వాంటేజ్గా మారే దిశలో ఉంది. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. ఇక మరో నియోజకవర్గం మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు అసెంబ్లీ స్థానం. ఇక్కడ మంత్రికి తెలుగుదేశం పార్టీతో తీవ్రమైన తలనొప్పులు తప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ మంత్రికి ఏమాత్రం సహకరించే దిశలో కనిపించట్లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ విభేదాలు మరింత పెరిగే దిశలో ఉన్నాయి. సమన్వయం దాదాపుగా సన్నగిల్లిపోతోంది. ఈ తరుణంలో మంత్రికి ఇక్కడ ఎదురుగాలి వీస్తోంది. కానీ మంత్రిగా తన సొంత నియోజకవర్గంలో ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కొన్ని అనుకూలంగా మారే దిశలో అయితే ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతల బలహీనతలు కూడా కూటమికి, మంత్రికి కలిసి వచ్చే అవకాశంగా ఉంటుంది. ఇక అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాసనాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో పెద్దగా కనిపించకపోవడం, నియోజకవర్గ సమస్యల మీద కదలిక లేకపోవడం, పార్టీని బలోపేతం చేయాలన్న దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ చాలా పెద్ద అవరోధాలుగా ఉన్నాయి. అదే సమయంలో నియోజకవర్గంలో కూటమిలో కలహాలు, ఆ లుకలుకలు అన్నీ వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద బలంగా మారే దిశలో అయితే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోగలిగితే ప్రస్తుతం ఇప్పటికే కందుల దుర్గేష్ పుట్టి మునిగిపోయే ప్రమాదం వచ్చి ఉండేది. కానీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బలహీనతల కారణంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వేగంగా కదలడంలో జరుగుతున్నటువంటి జాప్యం మూలంగా ప్రస్తుతానికి గట్టి పోటీ దిశలో ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఏ తీరునైనా ఉపయోగించుకోగలిగితే ఇక్కడ
కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రే ఓటమి దిశలోకి మళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక చివరిగా ఈ జిల్లాకే చెందినటువంటి మరో నియోజకవర్గం గోపాలపురం. ఇక్కడి నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తానేటి వనితున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చాలా చొరవగా కదులుతున్నారు. 2024 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా కలుపుకునే దిశలో ఉన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం, వ్యక్తిగతంగా తాను అక్కడ సొంత ఇమేజ్ని పెంచుకోవడం, ఇలాంటి విషయాల్లో చొరవగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఆయనకి చాలా పెద్ద స్థాయిలో అవరోధంగా మారే దిశలో అయితే ఉంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఆయనకి ఎదురుగాలి ప్రభుత్వ వ్యతిరేకత మూలంగానే పెరుగుతుందని చెప్పాలి. అయితే దాన్ని ఉపయోగించుకోవడంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలమవుతోంది. దాదాపుగా పార్టీ నిస్తేజంగా కనిపిస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి చొరవగా కదలడం లేదు అనే మాట వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మీద ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని వ్యతిరేకతని వినియోగించుకుంటే వైఎస్ఆర్సీపీ ఈపాటికే జోష్లోకి వచ్చి ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కనిపించట్లేదు. దాంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటరాజు సేఫ్ జోన్లో ఉంటారు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 8 అసెంబ్లీ స్థానాలుంటే 8కి 8 నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం అందులో కనీసంగా 2 లేదా 3 స్థానాలు కోల్పోవచ్చు అనే దిశలో పరిణామాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటమి ఖాయం అనే దిశలో ఓటర్ల మాట వినిపిస్తోంది. ఇక రాజానగరం, నిడదవోలు ఇలాంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ చొరవగా ప్రయత్నం చేస్తే అక్కడ జనసేన నేతలని ఓడించడానికి అవకాశాలు బలపడే దిశలో పరిణామాలైతే మారుతున్నాయి. మిగిలిన 4 నియోజకవర్గాల్లో మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం ఈ నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఆ పార్టీ నేతలు చాలా సేఫ్ జోన్లో కనిపిస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ బలహీనతలు అందుకు ప్రధానమైనటువంటి కారణంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ జిల్లాలో కూటమి పక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య ఐక్యత ఉన్నంత కాలం, సమిష్టిగా ఇరు పార్టీలు సాగినంత కాలం వైఎస్ఆర్సీపీ పప్పులుడికే అవకాశాలు చాలా తక్కువ. ఆ పార్టీల్లో సఖ్యత చెదిరి అనైక్యత పెరిగి ఇరుపక్షాల్లో స్థానికంగా విభేదాలు బలపడుతున్నటువంటి తరుణంలో అదంతా ఎన్నికల నాటికి ప్రభావితం చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ తిరిగి పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి మాట అయితే ఓటర్లలో ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.